భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైవిధ్యానికి ప్రతిరూపం. సృష్టిలో ఒక అద్భుతం కవలలు జన్మించడం. ఒకేసారి ఇద్దరు చిన్నారులు తమ ఇంట్లో అడుగు పెట్టాలని, ఆ సందడి చూడాలని చాలా మంది దంపతులు కోరుకుంటారు. అసలు కవలలు జన్మించాలంటే శాస్త్రం ఏం చెబుతోంది? ఎలాంటి పూజలు చేయాలి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏవైనా పరిహారాలు ఉన్నాయా వంటి విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంతానానికి అధిపతి శ్రీకృష్ణ పరమాత్మ. కవలలు కావాలని కోరుకునే దంపతులు ముఖ్యంగా చేయవలసిన పూజ సంతాన గోపాల స్వామి ఆరాధన. ప్రతిరోజు స్నానానంతరం దంపతులు కలిసి ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణత్వామహం శరణం గతః అంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే పుత్రకామేష్టి యాగం చేయలేకపోయినా ఇంట్లోనే సంతాన గోపాల వ్రతాన్ని భక్తితో ఆచరించటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు. దూడ ఉన్న ఆవుకు బెల్లం గ్రాసం తినిపించటం వల్ల సంతాన దోషాలు తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా కవలలు కలగడం అనేది జ్యోతిష శాస్త్రంలో మిథున రాశి లేదా ధనస్సు రాశి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు జరుగుతుందని కొందరు సిద్ధాంతకర్తలు వివరిస్తారు. మరి దీనికి పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అశ్విని దేవతలు కవలలు. వీరు దేవ వైద్యులు. వీరిని పూజించటం లేదా వీరి నామస్మరణ చేయటం వలన కవలలు జన్మించే అవకాశం ఉంటుందని నమ్మకం. నాగదోషాలు ఉన్నా సంతాన ప్రాప్తి ఆలస్యమవుతుంది. షష్ఠి తిథుల్లో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, వెండి నాగ ప్రతిమలను దానం చేయటం ఒక మంచి పరిహారం. అలాగే కవల పిల్లలకు అన్నదానం చేయడం లేదా వారికి బట్టలు పెట్టడం వంటివి చేయడం వలన ఆ సానుకూల శక్తి దంపతులకు లభిస్తుందని చెబుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో పంచమ స్థానం సంతానాన్ని సూచిస్తుంది. పంచమ స్థానంపై గురుగ్రహ దృష్టి ఉండి అది మిథునం వంటి ద్విస్వభావ రాశులతో సంబంధం కలిగి ఉంటే కవలలు కలిగే యోగం ఉంటుంది. అయితే పరిహార పరంగా గురుగ్రహ అనుగ్రహం కోసం గురువారం నాడు శనగలు దానం చేయడం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. ఇక వాస్తుపరంగా చూస్తే దంపతులు పడుకునే గది నైరుతి మూలలో ఉండి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. గదిలో వెన్న దొంగిలిస్తున్న బాలకృష్ణుడి ఫోటో లేదా యశోదాకృష్ణుల ఫోటో ఉంచుకోవడం వల్ల సానుకూల ప్రకంపనలు కలుగుతాయి. భక్తి విశ్వాసంతో చేసే ఏ కార్యమైనా సత్ఫలితాలను ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. దైవ ప్రార్థన మానసిక బలాన్ని, దోష నివారణను ఇస్తే సరైన వైద్య సలహాలు ఆరోగ్యకరమైన జీవన శైలి, శారీరక పటుత్వాన్ని ఇస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంతో పాటు వైద్యుల సూచనలు కూడా పాటించండి. అప్పుడు మీ ఇంట కవలలు చిరునవ్వులు వికసించవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి. కవలలు పుట్టడం అనేది పూర్తిగా జీవశాస్త్రపరమైన అంశం. స్త్రీ అండం విడుదలయ్యే విధానం, వంశపారంపర్య లక్షణాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కేవలం శాస్త్రాలు మరియు నమ్మకాల ఆధారంగా సేకరించిన విషయం మాత్రమే. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.